మియాపూర్లోని ల్యాండ్లోని ఆక్రమణదారులోని ఖాళీ చేయించారు పోలీసులు. అయితే అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించారు స్థానికులు. కోర్టు పరిధిలో ఉన్న ల్యాండ్ని ఆక్రమించడం నేరమంటూ పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సర్వే నెంబర్ 100101 వద్ద 1000 మంది పోలీసులు మోహరించారు. భూమి చుట్టూ బ్యారికేడ్లు వేసి లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. డ్రోన్ కెమెరాల సహాయంతో 2 సర్వే నెంబర్లలో ఉన్న భూమిని జల్లెడ పడుతున్నారు పోలీసు బలగారు. శేర్లింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని 504 ఎకరాల్లో హెచ్ఎండిఏ భూమి ఉంది. అదే స్థలంలో కొంతమంది జనాలు 3 నుంచి 4 రోజులుగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అయితే ప్రభుత్వం ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తుందని స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో పరిసర ప్రాంతాలకు సంబంధించిన సుమారు 2000 మంది దాకా గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసుల సాయంతో వాటిని తొలగించేశారు. పోలీసులు అధికారులు ఎంత చెప్పినా అక్కడి జనం పట్టించుకోలేదు సరికదా, ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. గుడిసెలు వేసి కబ్జా చేస్తున్న వారిని వదిలేది లేదని హెచ్ఎండిఏ అధికారులు హెచ్చరించారు. గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీ యాక్ట్ కేసులు పెడతామని బెదిరించారు. గతంలో ఇది ప్రభుత్వ భూమని తెలియక 16 మంది వ్యక్తులు కొన్నారని పోలీసులు తెలిపారు. భూమి ప్రభుత్వానిదని కోర్టు నిర్ధారించి హెచ్ఎండిఏకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ భూమి కొన్న కొంతమంది సుప్రీంను ఆశ్రయించారని, మరికొందరు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మియాపూర్ చందానగర్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి వచ్చిన వారిని ఖాళీ చేయించామన్న ఆయన నిన్న పోలీసులపై కొంతమంది రాళ్లు విసిరినట్లు తెలిపారు. లా అండ్ ఆర్డర్ తప్పేలా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవచ్చని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారిపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లాస్ట్ ఐ థింక్ 2019 నుంచి ఇక్కడ నంబర్స్లో గ్యాదర్ అవుతున్నారు. నిన్న కొంచెం లార్జ్ నంబర్స్లో వచ్చారు. దే ఆర్ ఆస్కింగ్ హెచ్ఎండిఏ టు గివ్ ద ల్యాండ్ టు దెమ్, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తున్నారు. సో నిన్న హెచ్ఎండిఏ నుంచి వాళ్ళకి అండ్ ఐ థింక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది దట్ వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళు ప్రాపర్ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ల్యాండ్ హెచ్ఎండిఏ పొజిషన్లో ఉంది అండ్ దీనికి డిస్టర్బ్ చేయకూడదు, ఇక్కడ సిచ్యువేషన్ డిస్టర్బ్ చేయకూడదు. ఎలాగైనా ఎవరికైనా ఏమైనా రిక్వెస్ట్ కానీ ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటే వాళ్ళు ప్రాపర్ పద్ధతిలో అది కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఇస్తే వాళ్ళకి దానికి ఎలా డిస్పోజ్ చేయాలి, ఏం చేయాలి, దాని మీద ఏం డిసిషన్ తీసుకోవాలి తీసుకుంటారు. కానీ నిన్న కొందరు వచ్చి ఇక్కడ ఇష్యూ చేయడం అండ్ కొంచెం ప్రాబ్లం చేయడం, దాంట్లో కొందరు ఎలిమెంట్స్ కొంచెం ఇక్కడ స్టోన్ పెల్టింగ్ చేయడం, వైలెన్స్కి పాల్పడడం చేశారు. సో కేసెస్ కూడా బుక్ అయినాయి. ఈరోజు ఆల్సో నిన్న కూడా ఫోర్స్ పెట్టాం, ఈరోజు కూడా డిఫరెంట్ అరౌండ్ ఈ స్థలం చుట్టుపక్కల ఫోర్స్ పెట్టాం. ఈరోజు పొద్దున నుంచి 144 సెక్షన్ అమలు చేశాము. సో ఎవరు కూడా ఇక్కడ గ్యాదర్ కాకూడదని చెప్పాము. మియాపూర్ చందానగర్ లిమిట్స్లో 5% మోర్ గ్యాదర్ కాకూడదు అండ్ ఏం డిస్టర్బ్ చేయకూడదు. ఎవరు ఇక్కడ లోకల్ లేరు వాళ్ళు కూడా రాకూడదు. చాలామంది వీ హ్యావ్ నోటీస్ దట్ ఇక్కడ చుట్టుపక్కల కాకుండా బయట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు. సో అది కూడా రాకూడదని చెప్తున్నాం. ఏమైనా ఎవరికి రిప్రజెంటేషన్ ఉంటే కన్సర్న్డ్ ఆఫీసర్స్కి పోయి వాళ్ళు పద్ధతి ప్రకారం ఇస్తే దాని మీద వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటారు. ఎవరు కూడా పబ్లిక్కి మిస్గైడ్ చేసి వాళ్ళకి ఇన్నోసెంట్కి చెప్పి ఇలాగొచ్చి ఇక్కడ ఈ విధంగా చేస్తే ఏమో జరిగిపోతుంది అని అలాగా మిస్గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, మియాపూర్ ఒక్కసారిగా సమస్యాత్మక ప్రాంతంగా మారిపోయింది. అక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. సో ఆక్రమణదారులు పూర్తిగా ఖాళీ చేస్తున్నారా? పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ప్రియా, మియాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 100-101 ఈ సర్వే నెంబర్లోనే దాదాపు 500 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఉంది. అది ఇప్పుడు హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్నటువంటి నేపథ్యంగా పడుతుంది. వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండు. అయితే కొంతమంది కావాలనే ఇటీవల కాలంలో దీనిపై కబ్జా చేయాలనే ఉద్దేశంతో వారు ప్రయత్నించారు. దాంట్లో ఇద్దరు, నేనుంటున్నటువంటి ప్లేస్లో ఇక్కడ 2 గుడిసెలు కూడా వేశారు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి పోలీసులు తరలించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత ఈ వదంతులు దావానంలో వ్యాపించి ఇక్కడ ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకోవచ్చు అనేసి కూడా వారికి వాట్సాప్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు. దీంతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీకి సంబంధించిన వారు చాలామంది కూడా వేలాది మంది రాత్రికి తరలి వచ్చేసి ఇక్కడ గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇక్కడ బౌండరీస్ని సెట్ చేసుకొని ఇక్కడ కబ్జా ఆక్రమించుకోవడానికి వారు వచ్చారు. వాళ్ళందరూ కూడా మేము హైదరాబాద్లో ఉంటున్నాము, ఇక్కడే జీవనం సాగిస్తున్నామంటూ కూడా ఇక్కడ చెప్పారు. అయితే ఇది ఏకంగా ఈ వదంతి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కర్ణాటక రాష్ట్రానికి కూడా వెళ్ళిపోయింది. కర్ణాటక నుంచి కూడా దాదాపు 100 మంది దాకా ఇక్కడ వచ్చి ఇక్కడ ఆక్రమించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే పోలీసులు మొదటి రోజు నుంచి కూడా వాళ్ళకి చాలా సున్నితంగానే వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చాలా నీట్గా కూడా వారు చెప్పారు. ఇది ప్రభుత్వ భూమి, పైగా కొంత భాగం కోర్టులో కూడా పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, లోపలికి రావడానికి కూడా పర్మిషన్ ఉండదు. సో అలాంటిది మిమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేసి ఇక్కడికి మీరు పంపించారు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అనేసి కూడా పదే వారిని కన్విన్స్ కూడా చేశారు. ఏకంగా ఏసీపీ అయితే మొదటి రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వాళ్ళు అవేమి పట్టించుకోకుండా ఇక్కడే భీష్మించుకొని కూర్చున్నారు. ఏకంగా ఇక్కడ చెట్టు కింద సేవలాల్ మహారాజ్ సంబంధించినటువంటి ఒక గుడినే కట్టేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడే గుడి కట్టేశారు. దాంతోపాటు పూజలు అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. సో రోజుకి క్రౌడ్ పెరిగిపోతుంది. పైగా ఇక్కడ ఒక పెద్ద గుడి వెలిసింది అనేసి కూడా అందరికీ చెప్పడము, తర్వాత దాన్ని చూడడానికి కూడా ప్రజలు రావడము, ఇవంతా కూడా ఒక గందరగోళం బట్టి పరిస్థితి అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిన్న చూసాం, నిన్న ఈ ప్లేస్ అంతా కూడా పూర్తిగా జనాభాతో నిండిపోయింది, ఆక్రమణదారులతో కూడా నిండిపోయింది. వారికి సంబంధించినటువంటి మొత్తం వారు ఏదైతే బౌండరీస్ లైన్స్ ఏర్పాటు చేసుకున్నారో ఆ చీరలు కానీ వారు ఇక్కడ పడుకోవడానికి మ్యాట్స్ కానీ అన్ని రకాలుగా కూడా ఇక్కడ రెడీ చేసుకున్నారు. అవన్నీ కూడా వాళ్ళు పోలీసులు తీసేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. నిన్న రాత్రి 8 గంటలు 8:30 ప్రాంతాల్లో మొత్తం ఫోర్స్ అంతా వచ్చారు, వాళ్ళని కన్విన్స్ చేశారు, వాళ్ళతో మాట్లాడారు. కొంతమంది స్వతహాగా వెళ్ళిపోయారు, కొంతమంది భీష్మించుకొని కూర్చున్నటువంటి వారు మాత్రం పోలీసులు ఇక్కడి నుంచి బలవంతంగా పంపించేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఏకంగా నిన్న డీసీపీ కూడా ఇక్కడ నిలబడుకొని అందరినీ కూడా అడ్రస్ చేశారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రశాంతంగా కూడా వాళ్ళకి చాలా నీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి కూడా ఇది వివాదంలో ఉంది. మీకు ప్రభుత్వ భూములు కావాలన్నా లేకపోతే మీకు ఇళ్ల స్థలాలు కావాలన్నా ప్రభుత్వం ఆల్రెడీ పరిశీలిస్తుంది. మీ గ్రామాల్లో ఆల్రెడీ అది ప్రాసెస్ నడుస్తుంది. మీకు ఎవరు ఇక్కడ కావాలని ఇక్కడ పిలిపించారు అనేది కూడా వారికి చాలా చెప్పారు. కాకపోతే వాళ్ళు దాన్ని పట్టించుకోవాలన్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా ఒకసారిగా వేలాది మంది ఆక్రమించారు కాబట్టి వాళ్ళు పంపించిన తర్వాత పోలీసు సెక్యూరిటీని కూడా భారీ స్థాయిలో కూడా పెట్టారు. దాదాపు 1000 మంది దాకా కూడా ఈ యొక్క మొత్తం ఈ 500 ఎకరాలు ఉందో ఆ ఏరియాలో అంతా కూడా ప్రతి ఒక్క ప్లేస్లో కూడా పోలీసుల్ని డిప్లాయ్ చేశారు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మహిళా పోలీసులు కానీ వీళ్ళందరినీ కూడా ఇక్కడే ఉన్నారు. రాత్రి వాళ్ళు ఇక్కడే వాళ్ళు కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి అయితే పరిస్థితి మరీ ఎక్కువగా ఉందండి. ఎందుకంటే దోమల పక్క, మరోవైపు విషసర్పాల పక్క వాళ్ళందరినీ ఖాళీ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. సో ఎట్టకేళ్ళకి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కాపాడుకోగలిగారు. లేకపోతే వదంతలు సృష్టించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ గుడిసెలు వెలిసింటే మాత్రం చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఏకంగా ఇక్కడికి వచ్చినప్పుడు మహిళలు వచ్చే పోలీసుల మీద రాళ్ళు విసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు దాదాపు లాండ్ ఆర్డర్ కూడా మొత్తం పోయేలాగా కనపడడంతో మొత్తం ఆఫీసర్స్ అంతా కూడా వాళ్ళని చాలా గట్టిగానే చెప్పడం జరిగింది. మీరు పోలీసుల మీద రాళ్ళు వేసినా, అధికారుల మీద రాళ్ళు వేసినా ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా వారు చెప్పారు. దాంతో ఇప్పటికే చాలా మంది పైన కేసులు నమోదు చేశారు. చెప్పండి ప్రియా.
అసలు ఆ భూమి అక్కడ గుడిసెలు వేసుకోవచ్చని కానీ లేదంటే అంటే ఆ భూమి వివాదంలో ఉంది అని పోలీసులు ఎంత చెప్తున్నప్పటికీ అక్కడ ఆక్రమణదారులు ఎందుకు తిష్ట వేసుకుని కూర్చున్నారు? అంటే ఏ నమ్మకంతో ఆ ల్యాండ్ వాళ్ళకి ఇస్తారు? ఎవరైనా వాళ్ళకి అంత నమ్మకం కలిగిస్తున్నారా? అసలు ఎవరు వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది ఏమైనా బయటకు వచ్చిందా? ఇంతమంది జనాలు ఇక్కడ గుమికూడడానికి ఒక లేడీ కారణం అన్నట్టుగా పోలీసులు విచారణలో తేలింది. ఆ లేడీ మొదటగా స్టార్ట్ చేసింది. ఆమె వారి కమ్యూనిటీకి చెందినటువంటి గ్రూపుల్లో మెసేజ్లు పెట్టడము, తర్వాత అది దావానంలా వ్యాపించడము. ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి అందరికీ తెలియడం, వాళ్ళు వెంటనే ఆటోలో తమ కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ టెంట్లు వేసాడు. నేను ఇప్పుడు రైట్ సైడ్లో చూస్తాం, నిన్న మీరు చూస్తుంటారు, ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు నాకు గుడిలాగా కనపడుతుంది. ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం జనాభాతో నిండిపోయింది. ఇక్కడ ఏకంగా పూజలు చేసి ఇక్కడే ప్రసాదాలు పెట్టినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేసి, అంటే వాళ్ళు రాత్రికే కట్టేస్తారు ఇక్కడ గుడిని. ఇక్కడ ఒక పుణ్యక్షేత్రం లాగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నామనేసి కూడా వారు చెప్పడం నేపథ్యం కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వస్తువులు అవన్నీ కూడా అప్పుడు తీసేశారు. సో వాళ్ళు పంపించడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే కొంతమంది చెప్పిన మాట వింటున్నారు, కొంతమంది మాత్రం అప్పుడు ఓకే మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు. తర్వాత మరొక 10 మంది ఇక్కడి నుంచి మేము కదలము, మాకు ఏదో ఒక హామీ వచ్చినంత వరకు మేము ఇక్కడే బీచ్ కూర్చుంటామనేసి వాళ్ళ ఇక్కడ కూర్చోవడం, దీనిలో చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడికి డీసీపీ వచ్చారు, సిపిఓ అవినాష్ మహంతి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఆయన అంచనా వేశారు. ఇక్కడ దాదాపు ఈ మియాపూరు, చందానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ ల్యాండ్కి అత్యంత దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్ ఏదైతున్నా అక్కడంతా కూడా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. దాదాపు ముగ్గురు కానీ నలుగురు కానీ 5 మంది లోపల ఎవరైనా ఒక మాబ్లాక్ కనపడితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామనేసి ఎక్కడికెక్కడ వారు చెప్తున్నారు. దానితో పాటు ఈ ల్యాండ్ ఎంతవరకు ఉందో ఆ చుట్టూరా మొత్తం బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇట్లా ఆల్రెడీ వీళ్ళు హెచ్ఎండిఏకి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళని వీళ్ళందరినీ కూడా లోపల పిలిపించారు. అక్కడ ఇటువైపు వచ్చేటువంటి ల్యాండ్ వైపు వచ్చేటువంటి వాళ్ళందరూ ఆటోలు కానీ ఏమైనా ఉంటే అక్కడే వారిని అరెస్ట్ చేసి బయటకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇక మీదట ఇట్లా ప్రభుత్వ భూమి మీద ఎవరైనా వదంతులు సృష్టిస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఎవరు కూడా అమాయకంగా వచ్చి ఈ కేసులో ఇరుక్కుపోవద్దు. ఇది ప్రభుత్వ భూమికి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆక్రమణ చేయడానికి కానీ ఇక్కడ ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కానీ ఇచ్చే ప్రసక్తి ఉండదనేసి కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఏకంగా నిన్న ఎస్టేట్ ఆఫీసరే వచ్చి వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది సుప్రీంకోర్టులో కూడా ఉంది, కొంత భాగం ఆల్రెడీ వివాదం కూడా నడుస్తుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. హెచ్ఎండిఏ ఈ భూమిని కాపాడే పనిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రకంగా వచ్చి కబ్జా చేస్తే కేసులు ఉంటాయని కూడా వారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికైతే ఆక్రమణదారులను ఖాళీ చేయించారు కదా, సో వాళ్ళు మళ్ళీ రారనే నమ్మకం ఏంటి? ఐ మీన్ వాళ్ళు రారనే చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? 144 సెక్షన్ ఎప్పటి వరకు అమల్లో ఉండే అవకాశం ఉంది? వాళ్ళకు నిన్న రాత్రి 10 గంటల లోపలంతా క్లియర్ చేశారు. అయితే ఉదయం 12 గంటలకి ఒకసారి, 3 గంటలకు ఒకసారి, మరొకసారి బ్యాచ్లుగా లోపలికి రావడానికి వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు నిలువరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఉదయం కూడా కొంతమంది అటువంటి ప్లేసుల్లో వచ్చి వాళ్ళ ఆటోల్లో కానీ బైకుల్లో వచ్చి చెక్ చేసి వెళ్తున్నారు. అంటే ఎంతవరకు ఉంది ఇక్కడ సెక్యూరిటీ, మళ్ళీ మనం వెళ్ళొచ్చా అనే దీంట్లో కూడా వాళ్ళు చెక్ చేసి పోతుంటే ఇక పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రత పెంచాలి, దీనిపైన కంపల్సరీ కూడా ఆక్రమణదారులు వచ్చే అవకాశం ఉందనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీ భద్రతను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఇతర పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి వారందరినీ కూడా మొత్తం డిపార్ట్మెంట్ అందరూ అక్కడ పిలిపించారు. వారందరూ కూడా ప్రతి ఒక్క ప్లేస్లో ప్రతి ఒక్క చెట్టు పైన అన్ని చోట్ల 450 ఎకరాలకు సంబంధించి ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు జల్లెడ పడుతున్నారు. పైగా కొంతమంది రాత్రి కావడంతో చాలామంది వెళ్ళిపోయారు అనుకున్నారు. కానీ ఈ గుట్టలుగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో వెనకాల నేను ఒకసారి చూపిస్తాను. ఆ బండరాళ్ళు కానీ అవన్నీ కూడా ఆ ప్లేస్లో పైకి ఎక్కి చెట్లలో కొంతమంది ఆగిపోయారు, కొంతమంది ఆ పెద్ద బండరాళ్ళ కింద నక్కి దాక్కొని ఉన్నారు. వాళ్ళందరినీ కనిపెట్టడానికి చాలా ఇబ్బంది పడింది. ఏకంగా ఒక రెండు డ్రోన్ కెమెరాస్ని తీసుకొని వచ్చి పోలీసులు ఎక్కడెక్కడ వాళ్ళు గుమికూడి ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారనేది కూడా చెక్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకొని పార్టీకి పంపించేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళు కొంతమంది చాలా పకడ్బందీగా వచ్చారు ఇక్కడే, కొంతమందికి మాత్రం అది తెలియకుండా అమాయకంగా వచ్చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. సో వాళ్ళల్లో ఎక్కువగా మహిళల్ని ముందు పెట్టి వెనకాల వాళ్ళు జెంట్స్ అందరూ కూడా ఈ కథనంతా నడిపించడానికి ప్రయత్నించారు. కాదు మహిళల్లో కూడా కొంతమంది
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా గతంలో ఇలాంటి కార్యక్రమాల్లో కబ్జాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆ గ్యాంగ్లో చేరి వీళ్ళని రెచ్చగొట్టేసి కూడా పోలీసులు విచారణలో తెలింది. వారిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. సో నిన్నంతా ఈ ప్లేస్ అంతా కూడా వారు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలో తీసుకొని చాలా గొడవ చేశారు. ఏకంగా పోలీసుల మీద రాళ్ళు విసిరారంటే వాళ్ళు ఎంతవరకు తెగించారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎట్టకేలకు ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని చాలా చాకచక్యంగా ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.